జయ వీరభద్ర నమో నమ గురుదేవ్ గంగం దేవ్ సర్వదేవ ముక్కుడు నమో నమ. ముఖ్యంగా వైసీపీ వాళ్ళది అబద్ధాలు ఎట్లుంటామంటే దీన్నే మనము 5 ఏళ్ళలో ఇవే తెలుసుకోవాలా. ఎందుకంటే నేను వచ్చిందేమో పిఆర్సీకి 10 వారంలో ఇస్తా, ప్రత్యేక హోదా తెస్తా, మెడ వంచి నాకు 20 సీట్లు ఇస్తే వాళ్ళు తెచ్చినా వంచలేదు, మెడ తెచ్చి ప్రత్యేక హోదా తేలేదు. తర్వాత మద్యపాన నిషేధం విధించి 2024లో వస్తున్న ఎలక్షన్ కానీ చెప్తే అది చేయలేదు. తర్వాత డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇంకా వేళ్ళ ఇస్తానని చెప్తే అది ఇలే, ఉద్యోగ క్యాలెండర్ ఇస్తే అది ఇలే, రకరకాలుగా ఉండదు. నన్ను పోలవరం కడతానంటే అది కంప్లీట్ కాలే, ఏది ముందుకు పోలే. ఎంతసేపు ఉన్నా ప్రభుత్వ భూములు అమ్మడము, ప్రభుత్వ భూములు ఒత్తిపెట్టడము, అప్పులు తేవడం మీద దృష్టి. దాదాపు 12 లక్షల కోట్ల పైన అని అనాధికారికంగా నాయకుల నోటి ద్వారా వింటున్నాం. అధికారికంగా ఈయన పోటీ దిగితే తెలుస్తుంది. ఇంకోటి పెత్తందారులు, సౌకర్యాలు, పెట్టుబడిదారులు ఎవరు, బీదోళ్ళు ఎవరు, సౌకర్యాలు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. ప్లేటెడ్ విమానంలో పోయి లక్షలు ఖర్చు పెట్టుకొని గంటకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసు. ఇవ్వలేకపోతే ప్రభుత్వ సొమ్ముతోనే ఆయనకి సెక్యూరిటీ కానీ ఖర్చు అంతా ప్రజల మీద పడుతుంది. ఈరోజు పల్నాడులో ఇంత గలాట్ జరిగిన, ఇక్కడ చంద్రగిరిలో కానీ తాడిపత్రిలో కానీ ఇటువంటి గలాట్ జరుగుతుంటే లండన్లో పోయి కూర్చోవడము ఈ సంస్కారమా ముఖ్యమంత్రి గారికి? ఆయన ఉండి అందరినీ ప్రజలకందరికీ సందేశం ఇస్తూ, శాంతి భద్రతలు కాపాడుతూ, అందరినీ తన వైసీపీ కార్యకర్తలనేమి టీడీపీ కార్యకర్తలను సంవయనం చేస్తూ మీరందరూ ఇటువంటివన్నీ చేయకూడదని అన్ని అణిచివేసి ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక మీరు ఏది చేసినా నడుస్తుంది. కానీ మీరు మసంగాడు పోయి కూర్చొని సిఎస్ జవహర్ రెడ్డి గారికి బాగా బాధ్యతలకు చెప్పి ఎంతవరకు అయితే అంతవరకు మీకు అనుకూలంగా ఏది లేదు కాబట్టి లాస్ట్కి ఈవీఎం లెక్కింపులోనూ ఏమైనా గందరగోళం చేయొచ్చు, ఈవీఎంలను ఏమైనా చేయొచ్చు అనే ఆలోచనతో ఇన్ని రకాలు చేసినా ఏది ఆటలు సాగినాడు మన ఆయన వీరభద్రుడు. ఉండేది వీరభద్రుడన్నాడా? వీరభద్రుడు మనకి కుప్పు గింతలు మనకి ఆటలు సాగుతావా? ఎవరు వచ్చినా సాగవు. అయిపోయింది, ఈ సినిమా పండిపోయింది నాయన, మీకు అర్థమవుతుంది. ప్రజలు తీర్పు వచ్చేసింది. మానసికంగా ఎప్పుడు ఓడిపోయినారు. మళ్ళీ దాన్ని ఫేక్ సర్వేలతో రకరకాలుగా రోజు ఒక యూట్యూబ్ ఛానల్ వచ్చి చెప్తుంటారు. మళ్ళీ ఫేక్గా లాస్ట్కి మన వస్తా గారు కూడా వచ్చి జూన్ 9కి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏదేదో మాట్లాడతారు. ఎందుకనైనా మీరు ఎంత జీర్ణించుకోలేకపోతున్నారు? ప్రజాస్వామ్యం మంచి చేసింటే ఈరోజు పోలవరం, అమరావతిని, హోదాని ఇటువంటివన్నీ తెచ్చే మనకి అవకాశం ఇచ్చిన మోడీ కంపల్సరీ ఇస్తున్న బిల్లులు శాంక్షన్ కావాలంటే మన జగన్ గారు బిల్లు మీద సంతకాలు పెట్టి లేకుంటే పని కాదు. ఇది అక్షర సత్యము. కానీ ఇది ఎవరు ప్రజలకు తెలియదు. కానీ కేంద్రంకి అధికారం ఉంది కదా, కేంద్రం మెజార్టీ ఉందని అనుకుంటారు. కానీ అవకాశం ఇచ్చినాడు వీరభద్రుడు. లోక్సభలో బలం ఉన్నా రాజ్యసభలో లేదు. రాజ్యసభలో మనకి బలం ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్కి. మనకి బిల్లు శాంక్షన్ చేయాలంటే లోక్సభలో ఆమోదం పొందిన బిల్లు ఆమోదయోగ్యం కాదు. అందుకే రాజ్యసభలో కంపల్సరీ కావాలంటే మన జగన్ గారిది మెజార్టీ ఉండే తీరాల. అది చేసినాడు కాబట్టి కేంద్రం కూడా చూసి చూడక అన్నింటిలో వదిలేసింది జగన్ గారిని. అందుకే ఈ పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కూడా బీజేపీ వైఖరం అంటే రెండు పక్కల టీడీపీ గెలిచిన వాళ్ళకి లాభమే, వైసీపీ గెలిచిన లాభమే. ఇక్కడ వైసీపీని టీడీపీని తిట్టుకుండా, జగన్ తిట్టుకోకుండా మధ్యవర్తిగా ఉండి అన్నీ అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చేస్తున్నందుకు మనకి పరిస్థితులు వచ్చాయన్నమాట. నిజంగా సీరియస్ అయితే ఇన్ని అక్రమాలు అరాచకాలు జరుగుతావా? ఇవన్నీ మన ఆయన చూసుకుంటాను. వీరభద్రుడు అందరూ రాజనీతి చెప్తున్నారు. ఒకటి చెప్తాను మీకు, ధర్మరాజు మాయా పాచికలు కదా శకునివి. మళ్ళీ ఆ పాచికలను ఓడిపోతాడు. మళ్ళీ ఓడిపోయినాక మాయా పాచికలు అని తెలిసినాక భీముడు ఏమంటాడు తెలుసా? అన్నయ్య, ఇది మాయా పాచికలతో ఆడిన జూదమే కాదు, గెలిపే కాదు, ఇది అధర్మం. నీవు ఆజ్ఞాయిస్తే నేను వెంటనే వీళ్ళందరినీ సంహరిస్తానంటాడు. ఎందుకు పోవాలంటాడు. కానీ ధర్మరాజు ఒకే మాట అంటాడు, అది మాయా పాచికలో, నిజమైన పాచికలో, అధర్మ పాచికలో కాదు, మనం ఓడిపోయినాం, దాన్ని శిరస వహించాలా అని ధర్మం పాటించినాడు ధర్మరాజు. ఆ విధంగా గుర్తింపు ఉండదు కాబట్టి ఈరోజు అన్నీ మన ఆటలు సాగినాయి. ఒక్కసారి అధర్మయుద్ధం చేస్తే ఎట్లుంటుందో మనకి చేయలేదు కాబట్టి ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి ఈరోజు ధర్మరాజు వెలిగినాడు. మనం అర్థం చేసుకోవాలి, ధర్మానికి ఇంత విలువ ఉంటుంది అన్నమాట. అందుకే ప్రజలు ఏం తీర్పిచ్చినా ఇన్ని రోజులు చూసినారు కాబట్టి ఇప్పుడు ప్రజలు తీర్పు ఎట్లుందో చైతన్యవంతంగా ఉంటుందన్న. ఇప్పుడు ఉండేది వీరభద్రుడు. వీరభద్రుడు నడిపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుల రాజధాని కాదు నాన్న, అప్పుల దేశం కాదు, అప్పుల రాష్ట్రం కాదు నాన్న. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణేశ్వరి. ఆ బిడ్డని సార్థకం చేస్తూ
వీరభద్రుడు అంటే ఏమనుకుంటున్నానా? సాక్షాత్ శివుడి జటిల నుంచి వచ్చిన వీరభద్రుడు. భద్రకాళిమాత అంటే ఎవరు అనుకుంటున్నావు? పార్వతి అంశం వచ్చిన అమ్మ. వీళ్ళిద్దరే ఇప్పుడు సృష్టిని నడిపిస్తారు. ఎందుకంటే రాజకీయ నాయకులు కానీ, దుష్టుల్ని కానీ, దుర్మార్గులు కానీ మన వీరభద్రుడు చూసుకుంటారు. ఈరోజు స్త్రీలు కూడా సమానంగా ఉండాలి నాన్న. ఎందుకంటే వాళ్ళు కూడా పబ్బులు పోతూ అన్నీ అలా చూస్తున్నాం. ఈరోజు ఎంత గతి తప్పింది స్త్రీలోకం. కొంతమంది నన్ను అందరు కాదు, ఇంకా ఉండారు, అమ్మోళ్ళు ఉన్నారు, ధర్మమైన వాళ్ళు ఉన్నారు కాబట్టి భారతదేశం వెలుగుతుంటుంది. ఇంకా ధర్మాత్ములు ఉన్నారు కాబట్టి వర్షాలు వస్తున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ కొంతమంది ఇప్పుడు ఒక 25-30% స్టార్ట్ అయినా అది ముందుకి విపత్తుగా రాకూడదు. ఇది కాదు మన ధర్మం, ఇది కాదు మన సాంప్రదాయం అని హెచ్చరికలతో మా అమ్మ భద్రకాళిమాత ఎలా దారిలో తెచ్చి ఆడపిల్లని ఎట్లా వెలిగిస్తుందో అది కూడా చూస్తారు మీరు. ఈ వీరభద్ర భద్రకాళిమాత చేతిలో ఉన్నాను ఇప్పుడు మన భారతదేశము. మా నాన్న వీరభద్రుడు వీరభోగ వసంతరాలు వచ్చి విశ్వగురువై భారతదేశాన్ని ఎట్లా పాలిస్తాడో చూస్తాము. ప్రజా పద్ధతుల్లో ప్రజాస్వామ్యం ద్వారా ఇప్పుడు ఓట్లు ఎక్కింపు కానీ పదవులు కానీ స్వీకరిస్తారు. కానీ మా నాన్న ఎట్లా వచ్చి దీన్ని తన చేతిలో తీసుకొని భారతదేశాన్ని దిశానిర్దేశంతో అన్ని రకాలుగా వ్యవస్థలని, న్యాయశాఖ అయితేనేమి, జ్యుడిషియల్ అయితేనేమి, వైద్య రంగం అయితేనేమి, రెవెన్యూ శాఖ అయితేనేమి, రకరకాలుగా అన్నిట్లో ఏ శాఖలోనూ అవినీతి లేకుండా పోలీస్ శాఖలో కానీ ప్రజల్ని న్యాయబద్ధంగా, ధర్మంగా, నీతి నిజాయితీవంతంగా ఉంటే అన్నీ వర్ధిల్లుతారు నాన్న. నీతి నిజాయితీ ఉంటే అన్ని వ్యవస్థలు బాగుండాలి. ఫస్ట్ అవినీతి వాళ్ళకి శిక్షలు పడాలంటే వ్యవస్థలు బాగుండాలి. దుర్మార్గులకు శిక్షలు పడితే వ్యవస్థలు బాగుండాలి. ఇవన్నీ ఉంటే వాడు ఎక్కడ పోతాడు, ఎక్కడ తప్పించుకోలేడు. లాస్ట్కి న్యాయదేవతకి మనం ఇప్పుడు గుడ్డు కట్టినాం, నల్లగుడ్డ, అది తీసే రోజు వస్తుంది. మా నాయన వచ్చి వీరభద్ర వీరభోగ సంత్రాలు నవనిర్మాణ రాజ్యాంగంతో అన్ని వ్యవస్థలను ఎట్లా నడిపిస్తారు ముందు చూస్తారు. అమ్మకు కట్టిన గుడ్డు తీసి అమ్మకు తక్కడి పట్టించినాం కదా, ఆ తక్కడితో ఈ లాయర్లు వాదించుకున్నప్పుడు ఒక ఆయన ఇట్లా అంటాడు, ఒక ఆయన ఇట్లా అంటాడు. చట్టంతో చదరంగం అనమాట ఇది. ఇవన్నీ లేకుండా అమ్మకు గుడ్డు తీసి అమ్మ నిజరూపం కనబడుతుంది. అమ్మ చూస్తే ఆ చూపికే దుష్టుల పాలన సింహస్వప్నము, ధర్మాల్లో పాటిన అభయాస్తం ఉంటుంది. అమ్మకి తక్కడి కాదన్న తూకం కాదు పట్టేయాల్సింది, కత్తి పట్టియాల. కత్తి పట్టిస్తే అవినీతి పరులు కానీ అంతకుల గుండెల్లో గుబులు వేస్తుంది, భయం పుడుతుంది. అంతేకాని తక్కడి పట్టేసి ఆడుకుంటున్నారు ఈ లాయర్లు, చూస్తున్నాం కదా. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి బెయిల్ వచ్చిందంటే అర్థం చేసుకోవాలి. ఒక క్యాండిడేటు, ఎమ్మెల్యే క్యాండిడేటు అంత దర్జాగా పోయి బయట లోపల భయక్రాంతులు చేసి ఈవెంట్లు పాల్గొంటే ఏం చేయలేకపోతున్నామంటే మన వ్యవస్థలు ఎట్లా అర్థమవుతుంది. మళ్ళీ బయటకు వచ్చి ఒక మహిళను బెదిరిస్తాడు కార్యకర్తని ఎవరో. ఇవన్నీ మళ్ళీ ఈ సాక్షిలోన ఇప్పుడు సాక్షి మీడియా అనే కంటే దీన్ని భజన మండలి అంటే అయిపోయి వైఎస్ఆర్పి భజన మండలి అంటే ఆ వచ్చే మేధావులు కానీ అందరూ ఇవే చేస్తుంటారు. పేరు పెట్టుకుంటే అయిపోయా మళ్ళీ నీతి నిజాయితీ గురించి చెప్తుంటారు. ఇది ఫేక్ అంట, లేకుంటే మార్ఫింగ్ చేసినారంట. చూడండి, మీరే ఆలోచించండి. ఆ దొంగ గట్లు కట్టుకొని ఆయన వచ్చి సాక్షిలో ప్రత్యక్షమై నేను ఎక్కడ పారిపోలేదు ఉండాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎక్కడ పోయినావు, బెయిల్కి ఎందుకు ప్రయత్నం చేసినావు? తప్పు లేకుండా వచ్చి నువ్వు లొంగిపోవచ్చు కదా, నాకు నిజముంటే నిరూపించవచ్చు కదా. ఇంకొకటి వాళ్ళు నోరు కూడా జారినానన్న కాసు మహేశ్వరరెడ్డి ఏమన్నాడు, 7తోన ఈవీఎంలు పగిలితే ఈడొకటి ఎందుకు చూపించానంటే ఇంకా 6 కూడా ఉన్నాడు అనమాట. ఇవన్నీ మనం ఈసీ తీసుకొని ఇవి కూడా బయట వేసినాడు మన వీరభద్రుడు. అన్నీ మీ గుంతులో మీరు పడుతున్నారు నాన్న. ఇవన్నీ వీరభద్ర నాట, ఆ జగన్నాట స్కృతదారి మన వీరభద్ర వీరభోగ సంతాలు చేసే ఆట. ఇక ప్రత్యక్షంగా మన ముందుకు వచ్చే టైం కూడా ఆసన్నమవుతుంది. అంటే ఇవి రాష్ట్రంలోనే ఎదుర్కోలేని ప్రభుత్వాలు ఈ భారతదేశం రక్షణ ఏం చేస్తాయి మీరు ఆలోచించండి. జనాన్ని సోమరిపోతులు చేస్తూ అంత పని పాట లేకుండా ఒక తిని సోమరిపోతులు చేస్తే పని అవుతుందా? విప్లవం తేవాలా, యువతి యువకులను వెలిగించాలా, పబ్బులు గంజాయి తీసుకుని యువతి యువకులకు పనులు ఇప్పించి వాళ్ళకి దారి పెట్టి అంతా దారికి వస్తారు. పని పాట లేక ఇట్లా తయారవుతున్నారు యువతి యువకులు. పని ఉంటే అలసిపోతారు, ఒక టార్గెట్ ఉంటుంది, లక్ష్యంతో పోతారు. ఇవన్నీ నాయకులకు ఉండి ఇవన్నీ చేయక ఇట్లా అయిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఇట్లా వల్లే కావాలా, వీళ్ళు చుట్టూ తిరుగుకుంటా, వీళ్ళకి 90లకు దాక్కుంటా, వీళ్ళు క్వార్టర్లకి బిర్యానీలు తిని పని చేసే వాళ్ళు కావాలి. అందరూ పని చేసుకుంటే ఎవరు పోతారు? బిజీ ఉండేవాడు ఉద్యోగస్తుడు ఎవరైనా వీళ్ళంటే తిరుగుతారా? జ్ఞానవంతుడు తిరుగుతారా? ఇట్లా ఉండకూడదు వాళ్ళకి. ఇప్పుడు చెప్పండి, పెత్తందారులు ఎవరు, బీదోళ్ళు ఎవరు? పెత్తందారుల పార్టీ ఎవరిది, బీదోళ్ళ పార్టీ ఎవరిది? పెత్తందారి పార్టీ కాబట్టి ఒక దర్జాగా పోయి కూర్చున్నాడు. ఇప్పుడు ఫ్లైటెడ్ విమానంలో పోయి లక్షలు ఖర్చు పెట్టుకుంటా, కోట్లు ఖర్చు పెట్టుకుంటా. ఎవరి కోసం అన్నా? ప్రజల కోసం ఉన్నప్పుడు ప్రజల్లో వచ్చి మమేకమైపోవాలా. అప్పుడు అధికారం కోసం ప్రతి ఒక్కరి ఇంటింటికి తిరిగి ముద్దులు పెట్టుకుంటా అబద్ధాలు చెప్పుకొని గెలిచినావు. ఈరోజు ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు
మళ్ళీ నువ్వు దగ్గరుండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ధైర్యం కల్పిస్తూ 150 సీట్లు గెలిచిన మనిషి బాధ్యత తీసుకోవాలి కదా. ఒకసారి మీరు తెలుసుకోండి. ముందు వీడియోలో చెప్తాను ఒక మాట, ఇవన్నీ వీరభద్ర ముందుగా మన ఆటలు సాగున్నాడు, అన్ని బయట వేస్తున్నాడు, అన్ని నిజ రూపాలు వేస్తున్నాడు, మనకు అర్థంలో చూపిస్తున్నాడు. తెలుసుకోండి ప్రజలు, చైతన్యవంతులు కాండి. కార్యకర్తలు కూడా ఎవరి కార్యకర్తలు? మనము ఆ శివయ్య కార్యకర్తలు, ఆ శివుని భక్తులు మనం. ఆ వీరభద్ర వీరభోగ సంత్రాలు భక్తులు రా నాయన. మనం వీళ్ళకెందుకు గుడిగాలు చేయాలి? నాయకులకి వీళ్ళు మనుషులే, వీళ్ళకి రక్ష ఎవరు? శివుడు. వీళ్ళు మనల్ని రక్షిస్తాడు కూడా అవివేకం. వీళ్ళు చేసే తప్పులు వీళ్ళు శిక్షలు పడుతుంటారు. వీళ్ళు రక్తం కుళ్ళ తింటే కూడా కర్మ వస్తుంది మనకి. మనము శివుని పట్టుకుంటే వెలుగుతాము, శివుని పట్టుకుంటే మన వంశాలు వెళ్తాయి, శివుని పట్టుకుంటే మోక్షం వస్తుంది. తెలుసుకోండి. అజల తెలుసుకోకుండా ఈ మాయ శరీరంతో నా గుడిగాలు చేయొద్దండి, వాళ్ళ కర్మలో పంచుకోవద్దండి. జై వీరభద్ర ప్రసాద్. మరి